జై తెలంగాణ, జై కవితక్క. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలకు అమరవీరుల కుటుంబాలకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎంతో వాళ్ళని హక్కున చేసుకొని గౌరవిస్తామని, అదేవిధంగా 250 గజాలు భూమి ఇళ్ల స్థలాన్ని ఇస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి గద్దెనెక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నింటినీ విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ క్రమంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని, భూ పోరాటం గురించి, ఉద్యమకారుల గురించి, అమరులైనటువంటి కుటుంబాల గురించి మరొక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిచ్చిన సంగతి మనందరూ తెలుసు. గత నెల జూన్ 2వ తారీఖు నాడు గౌరవ సీఎం గారు వారి నోటి నుండి మరి ఉద్యమకారులకు ఏదో తీపి కబురు వస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూసిన సంగతి ఇట్లా మీ అందరూ తెలుసు. కానీ తీపి కబురు కాదు కదా, ఉద్యమకారుల గురించి ఇట్లా ఎక్కడ ప్రస్తావించలేదు. మరి ఆ క్రమంలో ఆ రోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారు మరి ఆ రోజు ఒక విషయం చెప్పడం జరిగింది. మరి జూలై 2వ తారీఖు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను మరి వారిని ఆదుకొని ఉద్యమకారులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 250 గజాలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం, అమరవీరుల కుటుంబాలకు ఇట్లా మీరు ఇచ్చిన ప్రకారం మరి దాన్ని హామీని మీరు నెరవేర్చినట్టయితే మరి మేము సైలెంట్గా ఉంటాం. లేని పక్షంలో జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో భూ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి నేను ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నా, కరీంనగర్ జిల్లా మానకండూరులో ఉద్యమకారులకు సారథ్యం వహించి అక్కడ 250 గజాలు ఇంటి భూమి స్థలాన్ని ఇప్పించిన సంగతి ఇట్లా గుర్తుంచుకోవాలి మనం. మరి అదే క్రమంలో ఈరోజు యావత్ తెలంగాణ లోపల ఉద్యమకారులకు అండగా నిలిచి మరి ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటను విస్మరించారు కాబట్టే ఉప్పల్ బగాయత్లో జూలై 2వ తారీఖు నాడు భూ పోరాటానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉద్యమకారులకు ఎంతైనా ఉందని చెప్పేసి ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నటువంటి కవితక్క గారికి మరి మనందరం అండదండగా నిలిచి మరి మేము ముఖ్యంగా సిద్దిపేట జిల్లా నుండి పెద్ద ఎత్తున, ఎందుకంటే సిద్దిపేట జిల్లా అంటేనే ఉద్యమాలకు గడ్డ, అలాంటి ఉద్యమాల గడ్డ నుండి పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఇక్కడి నుండే ఉద్యమం స్టార్ట్ అయిన సంగతి ఇట్లా మర్చిపోవద్దు. ఇక్కడి నుండి స్టార్ట్ అయిన ఉద్యమం, ఈ ఉద్యమకారులను ఖచ్చితంగా ఉప్పల్ బగాయత్కు పెద్ద ఎత్తున ఈ జిల్లా నుండి తరలిస్తామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీ అందరూ తెలుసు మిత్రులారా, మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులంతా కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణను సాధించుకున్నాం. తర్వాత ఈ బంగారు తెలంగాణ అవుతుంది, బంగారు తెలంగాణలో మా బతుకులు బంగారం అయితే అని చెప్పేసి ఆశపడ్డ ఉద్యమకారులకు నిరాశనే మిగిలింది. ఆ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ముఖ్యంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు ఎన్నో వాగ్దానాలు చేసిండు. పెన్షన్లు ఇస్తానడు, అమరవీరుల కుటుంబాలకు చేస్తానడు, మరి 250 గజాలు ఇస్తానడు. మరి ఏ ఒక్కటి ఇట్లా ఇంతవరకు నెరవేర్చిన దాఖలాలు లేవు. మరి అదే మా కవితక్క గారు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితక్క గారు మరి ఒక్క వాగ్దానం చేశారు. మా ప్రభుత్వం కనుక వస్తే అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారాన్ని ఇస్తామని చెప్పడం ఇలా జరిగింది. నిజంగా కవితక్కకు ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది. మీ అందరూ తెలుసు, కవితక్కకు రాజకీయాలు కొత్త కాదు, కవితక్కకు ఈ రాష్ట్రం కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలో కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో నిరంతరము శ్రమించినటువంటి ఉద్యమకారిణిగా ఆమెకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ భూ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఇట్లా మనందరి మీద ఉందన్న విషయాన్ని ఇట్లా మీరు మర్చిపోవద్దు. అందుకని ఉద్యమకారులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఉద్యమకారులారా, ఏ ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ ఉద్యమకారులకు కానీ, అమరుల కుటుంబాలకు కానీ న్యాయం జరగలేదన్న సంగతి మీ అందరూ తెలుసు.
కాబట్టి ఖచ్చితంగా ఈ భూ పోరాటాన్ని జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో తలపెట్టినటువంటి భూ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మన బతుకులు బాగుపడాలంటే తోటి ఉద్యమకారులకు 250 గజాల భూమి కావాలన్నా, వాళ్ళకు పెన్షన్లు కావాలన్నా, వాళ్ళకు జరగాలన్నా ఉద్యమం తప్ప మరొకటి లేదు. మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం ఈ భూ పోరాట ఉద్యమం జరిగేనే తెలంగాణ ఉద్యమకారులకు ఇట్లా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారి ఆధ్వర్యంలో, వారి సారథ్యంలో పెద్ద ఎత్తున భూ పోరాటం జరగబోతుంది. ఈ భూ పోరాటంలో మీరందరూ పాల్గొని ఈ భూ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, పెద్ద ఎత్తున జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బయాగత్కు ఉద్యమకారులతో పాటు అమరవీర కుటుంబాలు ఇట్లా తరలి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై కవితక్క. తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కర కాలమైన తరుణంలో ఈనాడు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఉద్యమకారులని ఫేక్ ప్రామిసులతో మభ్యపెడుతూనే ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటము. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మ అమ్మాయి. ఈ రోజున ఉద్యమకారుల గోస బాధ తెలుసు కాబట్టే ఈ రోజున జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో ఉద్యమకారుల భూ పోరాటానికి అక్కగారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఉన్నారు. ఈనాడు గజ్వేల్ నియోజకవర్గము, సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాల పరిధిలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొట్టాల యాదగిరన్న ఆధ్వర్యంలో, అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులందరితోటి, తోటి టీఆర్ఎస్ నాయకులతోటి, ఈ రోజున పత్రికా మిత్రులతోటి కూడా ఈ సమావేశం జరగటం చాలా ధన్యవాదాలతో కూడిన విషయము. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బాపు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికే ఫాదర్ ఆఫ్ ది తెలంగాణగా ఉన్నారు. కవితమ్మ డాటర్ ఆఫ్ ది తెలంగాణకి అమ్మ. ఈ రోజున ఒక అమ్మ బిడ్డలందరికీ న్యాయం చేయాలనే ఆలోచిస్తారు. అదే దిశలో కవితమ్మ టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినాడు. మొదటి అంశంగా ఉద్యమకారులకి న్యాయం చేస్తారని భారీ బహిరంగ సభలో అక్కగారు గర్వంగా అనౌన్స్ చేశారు. అదే రీతిలో ఉద్యమకారులకి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన మొదటి ధ్యేయంగా, మొదటి పనిగా పెట్టుకొని ఈ రోజున అక్క ఉద్యమకారులకు న్యాయం చేసే దిశలో భూ పోరాటానికి పిలుపునిచ్చి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యమకారుడికి, ప్రతి ఉద్యమకారురాలకి కూడా 250 గజాలు భూమి దక్కి తీరాలి. సీనియర్ సిటిజన్గా ఉన్న ఉద్యమకారులందరికీ కూడా 25,000 పెన్షన్ దక్కాలి. అలాగే అమరవీరులైన కుటుంబాలకి ₹1,00,00,000 ఫండ్ దక్కాలి. అలాగే గుర్తింపు కార్డులు దక్కాలని చెప్పేసి కూడా అక్క కంకణం కట్టుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫేక్ ప్రామిసులతో గద్దెనెక్కి ఉన్నారు. ఆయన అట్లీస్ట్ ఉద్యమకారులకి ఐడెంటిటీ కార్డు, గుర్తింపు కార్డు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. వాళ్ళు కేకే కమిటీ అని చెప్పేసి కమిటీ వేసి కాలయాపన కమిటీగా మిగిలితే తప్పించి వాళ్ళు అట్లీస్ట్ గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేకపోయారు. ఇలాంటి తరుణంలో కవితమ్మ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అమ్మాయి ఉద్యమకారులకి న్యాయం చేసి ఉద్యమకారులని హక్కును చేర్చుకొని మరొకసారి తను డాటర్ ఆఫ్ ది తెలంగాణకి కవితమ్మ అమ్మగా నిరూపించుకునే తరుణం ఇది. ఈ పిలుపు మీరు కవితమ్మ పిలుపుగా స్వీకరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యమకారుడు జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో కనిపించాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా సాధారణంగా ఆహ్వానించుతున్నాము. అలాగే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ సిద్దిపేట జిల్లా నుంచి అన్న కొట్టాల యాదగిరన్న ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యమకారులు తరలి వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అన్నగారి ఆధ్వర్యంలో వేలాది మంది ఉప్పల్ బగాయత్తు 2వ తారీఖున చేరుకొని ఉప్పల్ బగాయత్తు బ్లాక్ చేసి మనము ఉద్యమకారులం పోరాడాము, కొట్లాడినాము, తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ రక్షణ సేన ఉద్యమకారులకు రక్షణగా ఉండి ఈనాడు పోరాడి సాధించుకునే బిడ్డలుగా మనం చరిత్రలో నిలుద్దాము. కవితమ్మ పిడికిలకి పిడికిలయ్యి, కవితమ్మ అడుగులో అడుగయ్యి మనమందరం కూడా ఒక్క పిడికిలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి సామాజిక తెలంగాణగా దిశానిర్దేశం చేసుకొని అక్కగారి అడుగుజాడుల్లో నిలబడదాము, సాధించుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. ఉద్యమంలో పాల్గొన్న సవర్ణ వర్గాలు, ఉద్యమకారులకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి న్యాయం జరగలేదనే విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ఉప్పల్ బగాయత్లో
తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఉద్యమకారులకు చేయవలసిన కార్యక్రమాలను వాళ్ళకు ఇవ్వాల్సిన 250 గజాల ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను విస్మరించడం ఎలాంటిది సమంజసం కాదని తెలియజేస్తూ ఈ భూ పోరాటానికి తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా నుండి ఉద్యమకారులు వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం.